వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే ఫాస్ట్ కాపీ అనే ఆప్షన్ డేటా జంతువులు ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటంటే అయితే మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మీరు ఫైల్ కావచ్చు, టేబుల్ కావచ్చు, ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో ఫైల్ యొక్క సైజ్ అనేది 100 MB కన్నా తక్కువ ఉండకూడదు. అందులో టేబుల్ యొక్క సైజ్ వచ్చేసరికి 5 అంటే రికార్డ్ కౌంట్ వచ్చేసరికి 5 మిలియన్స్. ఓకే, ఈ రెండు క్రైటీరియాస్ అయితే ఉన్నాయన్నమాట. సో లేకపోతే మీరు ఏదైతే ఎనేబుల్ చేస్తారో అది సపోర్ట్ చేయలేము. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఫైల్ తీసుకున్నాను. ఈ ఫైల్ యొక్క సైజ్ వచ్చేసరికి మోర్ దాన్ 100 MB అనమాట. అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది ఇది సపోర్ట్ చేసింది. సో ఈ ఫైల్ మనం డేటా ఫ్లో జంటు ఫాస్ట్ కాపీ ఆప్షన్ ద్వారా ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటనేది కూడా ఒకసారి ట్రై చేయాలి. ఓకే, సో అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ డేటా ఫ్లో జంటు అనేది ఓపెన్ చేసే ఉన్నాను. సో డ్యూ టైం కన్స్ట్రైంట్స్ మోర్ ఆప్షన్స్ మనకి ఎక్కడ ఉంది ఫైల్. సో ఏడియల్ జంటులో ఉంది కదా. ఓకే, యూమోర్ అజూర్ అండ్ ఏడియల్ జంటు. సో మనకి సర్వర్ నేమ్ కావాలి కదా. సో కాపీ అండ్ ఓకే, yeah, we can take it anything, I think. So next, okay, so sales info ఉంది కదా. సో create. సో మనం ఒక ఫైల్ మాత్రమే ప్రాసెస్ చేద్దాం. సో రిమైనింగ్ అనేది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఫైల్ అనేది అన్ని స్టెప్స్ కూడా ప్రాసెస్ అవుతున్నాయి. మీరు చూపిస్తాను ఏంటనేది కూడా క్లియర్గా. ఓకే, సో మీరు చూస్తారు కదా మనకి ఇదంతా కూడా డమ్మీ డేటా అనమాట. ఓకే, మీరు ఏదైతే క్వరీ ఉందో సో రైట్ క్లిక్ ఇస్తే మనకి రిక్వైర్ ఫాస్ట్ కాపీ ఉంది. ఓకే, సో మనకి రిక్వైర్ ఫాస్ట్ కాపీ ఉంది అనమాట. అంటే ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయాలి అండ్ ఆప్షన్స్ లో కూడా వెళ్ళి మనం చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ కూడా అంటే ఇక్కడ మనకి రకరకాల స్టెప్స్ ఉన్నాయి కదా. ఎక్కడ కూడా ఈ స్టెప్స్ అనేది ఫాస్ట్ కాపీ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తున్నాను ఎక్కడ చెప్పదన్నమాట. చూడండి, నేను మౌస్ అవుట్ చేసి మూవ్ చేస్తున్నాను. ఎక్కడ ఇట్స్ నాట్ ఇండికేటింగ్ దిస్ ఇస్ పర్టికులర్ స్టెప్ ఇస్ గోయింగ్ టు యూజ్ ద ఫాస్ట్ కాపీ ఆప్షన్. ఓకే, సో దానికోసం నేను ఫస్ట్ ఫాస్ట్ కాపీ అనే ఆప్షన్ ఎనేబుల్ చేశాను. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు. ఓకే, సో స్టిల్ ఇట్స్ నాట్ దేర్. ఓకే, దానికోసం నేను ఆప్షన్స్కి వెళ్ళి స్కేల్ అనే ఆప్షన్లో ఇక్కడ మనకి ఎలో యూజ్ ఆఫ్ ఫాస్ట్ కాపీ కనెక్ట్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేశాను. చూడండి, ఇమ్మీడియట్గా మీకు ఇక్కడ కొంత ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. చూసారా, అబ్జర్వ్ చేశారా. సో దిస్ స్టెప్ ఈస్ గోయింగ్ టు బి అవైలబుల్ విత్ ఫాస్ట్ కాపీ ఆప్షన్. ఓకే, సో నేను మౌస్ డ్రాప్ చేస్తాను అనమాట. ప్రతి స్టెప్ లో కూడా అది ఫాస్ట్ కాపీ ఆప్షన్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఈవెన్ ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చినా సరే చూడొచ్చు రిక్వైర్ ఫాస్ట్ కాపీ అని ఆల్రెడీ ఎనేబుల్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే నేను ఫైల్ ప్రాసెస్ చేసి డెస్టినేషన్ అది లేక్ హౌస్ కావచ్చు, వేర్ హౌస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ మనకి ఇంజిన్ అనేది ఫాస్ట్ కాపీ ఆప్షన్ అయితే యూజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను డెస్టినేషన్ లేక్ హౌస్ తీసుకుంటాను. లేక్ హౌస్. ఓకే, సో నెక్స్ట్ లోడ్ అవుతుంది. సో డిపార్ట్మెంట్ సేల్స్ టెంప్లేట్ హౌస్ టెస్ట్. ఓకే, సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు టేబుల్ నేమ్. నెక్స్ట్, సో చూడొచ్చు. సో సేవ్ సెట్టింగ్స్. ఓకే, సో మనం సోర్స్ డెస్టినేషన్ రెండు కూడా ప్రాపర్ గా కాన్ఫిగర్ చేసాం విత్ ఫాస్ట్ కాపీ ఆప్షన్ ద్వారా. అయితే ఇప్పుడు మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్ని కూడా సేవ్ అండ్ రన్ చేద్దాం. సేవ్ అండ్ రన్. మీరు డేటా ఫ్లో జంటు బిఫోర్ కొంచెం వెరైటీగా ఉంటుందన్న ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్. బట్ ఇప్పుడు మనకి కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది అన్నమాట. ఓకే, రీసెంట్ రన్స్.
ఓకే. సో, ఇన్ ప్రోగ్రెస్‌లో వచ్చింది కదా! ఇప్పుడు అంటే ఇక్కడ మనకి ఒకసారి సక్సెస్ అయిన తర్వాత అక్కడ మనం డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవచ్చనమాట. ఏదైతే డేటా ఫ్లో జంతువులో మనం ఎనేబుల్ చేసిన ఆప్షన్ ప్రాపర్‌గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. అది కూడా మీకు చూపిస్తాను ఏంటండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. ఇది 1 మినిట్ మోర్ దాన్ ఐ థింక్ 1-2 మినిట్స్ ఇన్ బిట్వీన్ అయితే ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే ఐ థింక్ 100 ఎంబీ అంటే చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. కౌంట్ అయితే నాకు తెలియదు ఎగ్జాక్ట్‌గా. బట్ ఓకే. ఇన్ ప్రోగ్రెస్. మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. బట్ మనకు అంత అవసరం లేదు. ఎందుకంటే లెట్ ఇట్ ఫినిష్ ఫస్ట్. ఓకే. సో స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. దట్స్ రైట్. రిఫ్రెష్. ఓకే. ఓకే. సో 1 మినిట్ 9 సెకండ్స్ అయితే తీసుకుంది. ఓకే. మనకైతే సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది. సో, స్టేటస్ ఏంటి, టైప్ ఏంటి, స్టార్ట్ ఎప్పుడు, డ్యూరేషన్ అన్నీ కూడా వచ్చినాయి. అయితే సో, మనకెలా తెలుస్తది? ఇది ఫాస్ట్ కాపీ అనే ఆప్షన్ యూజ్ చేసారా లేదా? ఓకే. సో, దానికోసం ఇక్కడ ఇంజిన్‌లో కాపీ యాక్టివిటీ ఉంది కదా! సో, ఈ ఇంజిన్‌కి ఈ కాపీ యాక్టివిటీ ఉంటే నథింగ్ బట్ మనం ఫాస్ట్ కాపీ ఎనేబుల్ చేసినట్టు. అదే ఒకవేళ చేయకపోతే ఇక్కడ ఎంప్టీ వస్తుంది. ఓకే. మీరేమి చేయకపోతే ఇక్కడ ఎంప్టీ వస్తుంది. సో, దట్ ఈస్ నథింగ్ బట్ మనం ఈ పర్టిక్యులర్ క్వెరీకి, ఈ డేటా ఫ్లో జంతువుకి హ్మ్. ఫాస్ట్ కాపీ అనేది ఎనేబుల్ చేయాలి. ఇలా సో, రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. వీ నీడ్ టు అండర్‌స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో దట్ మనకి ఒక క్లారిటీ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, మీరు ఇంకో డేటా ఫ్లో జెండర్ క్రియేట్ చేసి అక్కడ మనం ఎనేబుల్ చేయకుండా రన్ చేస్తే ఏంటి వాటి మధ్య డిఫరెన్స్ అనేది మీకు క్లియర్ కట్‌గా తెలుస్తుందన్నమాట. ఇక్కడేమొస్తుందంటే ఎంప్టీ వస్తుంది. అంతకు మించి సో దట్ మనకి తెలుస్తది. ఓకే. ఈ పర్టిక్యులర్ క్వెరీకి మనం ఫాస్ట్ కాపీ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయాలి. అలానే ఎనేబుల్ స్టేజింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఇంకొక అడిషనల్ స్టెప్ వస్తుందన్నమాట. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, వాటన్నిటిని కూడా మనం అర్థం చేసుకొని మనకేది రిక్వైర్మెంట్ అవసరం అవుతుందో దాన్ని బట్టి మనం వి నీడ్ టు ప్రొసీడ్ ఫర్దర్ అంటాం. ఓకే. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.